ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడైండునుగాక. దైవస్వర సందేశాలను ఆలకిస్తున్నటువంటి మీరు అనేక మంది మేము దీవించబడుతున్నామని చెప్తున్నటువంటి మాటలను బట్టి ప్రభువుని ఎంతగానో నేను మహింపరుస్తూ ఉన్నాను. ఇవి దీవెనకరంగా ఉండాలని, మీ కుటుంబాలు దీవించబడాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని, రక్షణ పొందాలని, దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ముందుకు సాగాలని నేను కోరుకుంటూ ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్య ధ్యానాంశాన్ని ప్రారంభించడం జరిగింది. తగినట్లుగానే అందరూ కూడా ఎంతో బాగా ఈ యొక్క వాక్యాన్ని ఆదరించబడుతున్నామని చెప్తున్న మాటలను బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన ఆలకించువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఆయన ఒక రాయి కాదు ఆయన మాట్లాడకుండా ఉండటానికి, ఆయన ఒక చెక్క కాదు ఆయన మాట్లాడకుండా ఉండటానికి, ఆయన ఒక వస్తువు కాదు ఆయన మాట్లాడకుండా ఉండటానికి. ఆయన ఏంటంటే ఆయన మాట్లాడి ఆలకించగలిగినటువంటి వాడు. నువ్వు మాట్లాడితే ఆయన వినేటటువంటి దేవుడై ఉన్నాడు. కనుక నీ మాటలు వినేటటువంటి వారికి చెప్పినప్పుడు నీ కార్యాలు జరుగుతాయి. అంతే కదా. తండ్రి దగ్గరికి వచ్చి పిల్లోడు నాన్నగారు నాకు పలాంది కావాలి అని అంటే ఆయన వినగలిగితేనే ఆయన చేయగలుగుతాడు, కానీ వినలేకపోతే ఆయన చేయలేడు కదా. నాన్నగారు ఫోటో దగ్గరికి వెళ్ళి నాన్నగారు నాకు అది కావాలని అంటే అది ఎలా కుమారుడు పొందుకోగలుగుతాడు? కనుక మన దేవుడు ఎవరంటే ఆలకించే దేవుడై ఉన్నాడు. చూద్దాం వాక్యాన్ని. కీర్తన గ్రంథం 91వ కీర్తన 15, 16 చరణాలు మనం చూసినట్లయితే ఈ విధంగా చెప్పబడింది. ఏంటంటే, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతడిని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క వాక్యంను బట్టి మనకేమర్థమవుతుందంటే, దేవుడు ఆలకించేవాడై ఉన్నాడు. నువ్వు మాట్లాడితే ప్రత్యుత్తరం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో నిలకడగా నువ్వు నిలబడి ఆయన అడిగితే ఆయన కార్యం చేయగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. అలాగే మరి ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 12, 13 వచనాల్లో ఈ విధంగా చెప్పబడింది. ఏంటా మాట అంటే, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని, నేను మీ మనవిని ఆలకింతును. చూసారా ఎంత బాగా మాట్లాడుతున్నారో. మీరు మొరపెట్టినప్పుడు మీ మనవన్ని ఆలకిస్తాను, మీ మొరపెడితే నేను ఆ మొరని ఆలకిస్తానని యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్నారు. మాట్లాడేటటువంటి దేవుడు, ఆయన వినేటటువంటి దేవుడు. అలాగే మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ఆయన మీరు వెదికినప్పుడు ఆయన మీకు దొరికేటటువంటి వాడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారా, ఆయన ఆలకించు దేవుడై ఉన్నాడు. ఆయన నీ మాటను వినేటటువంటి దేవుడై ఉన్నాడు. అలాగే ఇర్మియా గ్రంథం 33, 3వ వచనంలో ఏమని చెప్పబడిందంటే, నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను తెలియజేతును అంటున్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు నువ్వు గ్రహింపజాలని విషయాలు దేవుడు నీకు తెలియచేస్తాడు. అలాగే నిగూఢమైనటువంటి సంగతులను కూడా దేవుడు నీకు తెలియజేస్తాడు. దానియేలు విషయంలో నిగూఢమైనటువంటి సంగతులు దేవుడు తెలియచేయలేదా? అబ్రహాం విషయంలో దేవుడు జరగబోయే సంగతులు దేవుడు తెలియచేయలేదా? ఈ రోజున దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఆయన ఆలకించేటటువంటి దేవుడు. అలాగే హాగరు తన యొక్క మరణించాలి అనేటటువంటి పరిస్థితులకు వచ్చినప్పుడు కుమారుని పక్కన పడేసి ఏడుస్తుంటే, కన్నీరు విడుస్తుంటే చూసినటువంటి దేవుడు. వెళ్ళి ఆదరించలేదా? నువ్వు భయపడొద్దు, నీ కుమారుని ఒక గొప్ప జనంగా నేను మారుస్తానని దేవుడు చెప్పలేదా? నీ కన్నీరు చూసేటటువంటి దేవుడు. అలాగే నీ ప్రార్థన కూడా ఆలకించేటటువంటి దేవుడు. ఆయన ఆలకించువాడై ఉన్నాడు. నువ్వు ప్రార్థిస్తే ఆయన ఆలకిస్తాడు. ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో, ప్రభువా నా ప్రార్థన ఆలకించమని ప్రభువుని మనం అడుగుదాం. ఖచ్చితంగా అడుగుదామా? అందరు నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేద్దాం. బలముగా ప్రార్థన చేద్దాం, రోషంగా ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రార్థన ఆలకించాలి. ఆయన ఆలకించు దేవుడై ఉన్నాడు. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, మీరు ఆలకించు దేవుడై ఉన్నారు. దేవా, నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈరోజు నీ బిడ్డలు చేసే ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి అయ్యా. వారు పెడుతున్నటువంటి ప్రతి మొరను మీరు ఆలకించండి. వారి హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, హృదయంలో ఉన్నటువంటి తలంపులను మీరు ఎరిగిన దేవుడై ఉన్నావు ప్రభా. నోటి మాట రాకముందే మేము చెప్పేటటువంటి మాటలు మీరు గ్రహించగలిగినటువంటి దేవుడు. అయ్యా, సహాయం చేయండి. నీ బిడ్డలు దీవించి వర్ధిల్లింప చేయమని ప్రభా. ఇదిగో తండ్రి, సరైన సమయంలో నీ బిడ్డలకు సమాధానం దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామాన్ని బట్టి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దైవస్వర సందేశాలు రెగ్యులర్గా చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరు వందనాలు. అనేకులను సబ్స్క్రైబ్ చేసేటట్టుగా ప్రోత్సహించండి. అనేకులకు ఈ సత్యవాక్యాన్ని మనం అందరం కలిసి
అందిద్దాం. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.